చాలా ముఖ్యమైనది ఏంటంటే ఒక మనిషి జీవించడానికి చాలా ఇంపార్టెంట్ అవసరమైనది ఏంటంటే ఫస్ట్ గాలి పీల్చుకోవడం, 2 వాటర్ తాగడం, 3 భోంచేయడం. ఆత్మీయంగా కూడా ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మొదటిది ఊపిరి తీసుకోవడం అనేది ప్రార్థన వంటిది. ఊపిరి తీసుకోవడం అనేది ప్రార్థన వంటిది, అది చాలా ఇంపార్టెంట్. రెండోది నీరు తీసుకోవడం అనేది ఆరాధన చేయడంతో సమానం. కాబట్టి ఎంతగా మనము నీరు తీసుకోవాలో ఆ విధంగా మనం ఆరాధన చేయాలి. ఆరాధన చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా ఆహారంతో సమానం, మిగతా ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ. కాబట్టి విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అండ్ ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనం నీళ్ళు తీసుకోకుండా ఉండలేమో అటు రీతిగా ఆరాధన చేస్తూ అది మనం జీవితంలో అలవాటు చేసుకుంటే కనుక చాలా ముఖ్యమే, ఇంపార్టెంట్. సరే, మనము వాక్య ఆరాధన కొరకు కీర్తనలు 18 6వ వచనము అందరం కలిపి చదువుకుందాం. కీర్తనలు 18 6వ వచనమును అందరం కలిపి చదువుదామండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను. సరే, సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకమందున తండ్రి, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. నాయన ప్రభా, నీ క్రియలు అద్భుతమైనవి, నీ యొక్క కార్యములు గొప్పవి. అవి మేము మా ఊహకు అందనివి ప్రభా తండ్రి, నీకు వందనములు. లెక్కలేనన్ని ఆశ్చర్యకార్యములు చేయదేవా, నీకు వందనములు. వాటిని వివరించుటకు నేనే పాటివాడిని ప్రభా. అల్పుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నాకు తోడై ఉండండి నాన్న, సహాయం చేయండి నాన్న ప్రభా. నీవు ఇచ్చిన తలంపులను ప్రభా తండ్రి నాన్న పంచుకుంటకు నీవు సహాయం చేయండి. నా నోటికి తోడై ఉండండి, సహాయం చేయండి. బలహీనులను, తొందరపాటు కలిగిన వాడును ప్రభా తండ్రి నాన్న ప్రభా, మతిమరుపు కలిగిన వాడును జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీ తలంపులే, నీ క్రియలే దయచేయమని, నీ మాటలే అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నిన్నే గనపరుచుకుంటకు నాయన నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, నాన్న మేము నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా నాయన మా మధ్య మీరు ఉండి తోడై ఉంటారని నమ్మి స్తుతిస్తూ, యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. మొట్టమొదటిగా ఇక్కడ మనకు కనబడుతుంది శ్రమ. నా శ్రమ అంటున్నాడు. మనుషులకి శ్రమలు కలుగుతాయి, మనుషులకి కలుగుతాయి. అయితే శ్రమలు ఎలా కలుగుతాయి అంటే 2 రకాలుగా శ్రమలు కలుగుతాయి. 90% ఆఫ్ శ్రమలు, ఒక జీవితంలో 90% ఆఫ్ శ్రమలు ఎట్లా కలుగుతాయంటే మనుషుని యొక్క పాపం వలన, లేదా ఆ మనుషుడు చేసే నిర్లక్ష్యం వలన, వాళ్ళ స్వయంకృతాపరాధం వల్లనే కలుగుతాయి. 90% ఆఫ్ శ్రమలు దీనివల్లనే కలుగుతాయి. మరి ఇంకో 10% ఎలా కలుగుతాయంటే అది ఇతరులు, మనమేమి చేయకపోయినా ఇతరులు మన మీద పడే అసూయ, లేదా సైతాను తంత్రాలు, లేదా కొన్ని శ్రమలు దేవుని మహిమ కొరకు కూడా వస్తాయి. కానీ మెజారిటీ ఆఫ్ శ్రమలు మన పాపం వలన, మన నిర్లక్ష్యం వలన, మన స్వయంకృత అపరాధం వల్లనే కలుగుతాయి. అంతేగాని ఏదో దేవుడు అమ్మో శ్రమ ఇచ్చాడు అట్లా ఉండదు. కానీ ఎలా చూసుకున్నా సరే మన దేవుడు, మనం ఆరాధించే మన దేవుడు ఎటువంటి వాడంటే మనకి శ్రమలు ఇచ్చేవాడు కాదు. ఆయన ఎటువంటి వాడంటే, రండి, కీర్తనలు 129:4, కీర్తనలు 129:4 ఒకటి చదవండి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. యెహోవా న్యాయవంతుడు. మన దేవుడు, మన తండ్రి న్యాయవంతుడు. ఆయన మన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు తండ్రి అయినాడు. ఆ తండ్రి ఎటువంటి వాడు అంటే న్యాయవంతుడు. ఆయన న్యాయమే చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఆయన ఏ క్రియ చేసినా కూడా ఆయన ఎన్నడూ కూడా అన్యాయం చేయడు. ఆయన ఏం చేస్తాడు? న్యాయం చేసే దేవుడు. అయితే చూడండి, కొన్ని సందర్భాలు జరిగినాయి. వాళ్ళని అడిగితే వాళ్ళకి వాళ్ళు చేసిన కొన్ని క్రియల వలన వాళ్ళ జీవితాల్లో కష్టాలు వచ్చాయి.
అటువంటి వారిని కొందరం చూద్దాం. శ్రమలు వచ్చే అటువంటి వారిని కొందరం చూద్దాం. మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయం చూస్తే అక్కడ ఆదాము అవ్వల యొక్క ఆ యొక్క విషయం ఉంటుంది. అక్కడ 6వ వచనం చదవండి. 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తిను. ఇక్కడ దేవుడు ఒక విషయము చెప్పినాడు వాళ్ళకి, ఈ పని మీరు చేయొద్దు అని క్లియర్గా చెప్పాడు ప్రభు. అయినా కూడా ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంటే అది ఆహారంకు మంచిదని చూసింది, కన్నులకు అందంగా ఉందని చూసింది, వివేకమునిస్తుంది, రమ్యమైంది అని అవన్నీ చూసి ఆశపడి ఏం చేసిందంట, దేవుని మాటను మీరి అవిధేయురాలైంది. ఆ విధంగా తన భర్తకు కూడా ఇచ్చి ఆ యొక్క దేవుని మాటను తప్పిపోవటానికి చేసింది. ఆ విధంగా తను చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఉన్న ఆ యొక్క ప్రాంతం నుంచి వాళ్ళు బయటికి వచ్చేసారు. దేవుడు వారిని బయటికి తోసివేసిన వాడిగా ఉన్నాడు. అలాగే ఇంకొక విషయం చూడండి. అలాగే ఆదికాండము 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ భూమి మీద అనేక మంది జనులు ఏమయ్యారంటే, ఇక్కడ చూడండి ఏమయ్యారంటే, ఆదికాండము 7వ అధ్యాయము 22 చదవండి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. కాబట్టి ఇక్కడ భూమి మీద ఉన్న ఊపిరి తీసుకునే జంతువులన్నీ, మనుషులందరూ, సమస్తము నరులు అందరూ తుడిచివేయబడ్డారు. ఏమంటే వాళ్ళ పాపము ఎంతో గొప్పది. ఇక్కడ 6వ అధ్యాయంలో చూస్తే వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైరి, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, ఇలాగా వాళ్ళ చెడుతనమును బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే జలప్రలయమునకు అప్పగించేశాడు. అలాగే ఇంకొకటి చూస్తే ఆదికాండము 22:2 ఆదికాండము 22:2 చూస్తే, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. ఇక్కడ అబ్రహాం జీవితంలో కూడా ఒక కష్టము, భయంకరమైన సంగతి. ఇస్సాకును దేవుడు బలిచ్చేయమన్నాడు. అక్కడ అబ్రహాం ఎంతో వేదన పడి ఇస్సాకును బలిని అర్పించేశాడు. అయితే దేవుడు కరుణించి దాన్ని చివరి నిమిషంలో ఆపాడు. కానీ మనసులో అయితే అతను అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించేశాడు. ఎంతో వేదన గుండా వెళ్ళాడు. 3 రోజులు ఎంతో వేదన గుండా ఆ ప్రయాణం అంతట్లో కూడా తన కుమారుని బట్టి దుఃఖించుకుంటూ వెళ్ళాడు. అదంతా కారణం ఏంటంటే గన ఆయన ప్రేమించాడు, తన కుమారుణ్ణి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఏమి మరి ఇది ప్రేమించడం పాపం అంటే గన ప్రేమించడం పాపం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే, నిజంగా అబ్రహాం జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆ యొక్క నిండు వృద్ధాప్యంలో వారికి దేవుడు ఆ శక్తినిచ్చాడు. ఆ శక్తినిచ్చి ఒక కుమారుని ఇచ్చాడు. వాగ్దాన ప్రకారంగా ఒక అద్భుతం చేశాడు వారి మధ్య. వాళ్ళ అవమానం తొలగించాడు. సో ఆ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆ ఇస్సాకును చూసుకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే, ప్రతిరోజు ప్రభువా ఎంత గొప్ప కార్యం చేస్తావు, మా శరీరం చూస్తే మృతతుల్యమైంది, నీవు ఎంత గొప్ప అద్భుతం చేసి ఇస్సాకుని ఇచ్చావని ప్రతిరోజు దేవుని ఆరాధించాలా, స్తుతించాలా, గణపరచాలా. అది వదిలేసి అది తగ్గించి ఏం చేసినాడంటే ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించినాడు. ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించి ఆయన్ని ఎక్కువగా ప్రేమించి ఆ కొడుకుని చూస్తూ మురిచిపోతూ అందరికీ ఆ కొడుకుని చూస్తూ అట్లాగా అయిపోతుంటే దేవుడు సరే నువ్వు ఇన్ని ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడానికి దేవుడు ఆ యొక్క టెస్ట్ అక్కడ పెట్టినాడు. కాబట్టి దేవుని కంటే మనము అంటే దేవుడే మనకు అవన్నీ ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినప్పుడు ఆయనకి ఎక్కువగా స్తుతి చెల్లించాలి. ఏదైనా మనకు ఆరోగ్యమైన, ఆస్తి అయినా, ఉద్యోగమైన, ఏదైనా కూడా మన జీవితంలో కలిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. కాబట్టి దాన్ని బట్టి ఆయనకి స్తుతించాలా, ఆయన్ని ఆరాధించాలా. అంతేగాని వాటిని చూసి మనం మురిసిపోతూ ఉంటే గన ఏమవుతుంది, ఒకరోజు ఇట్లా అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చివరిగా ఇంకోటి చూస్తే జెనసిస్ 37:3 ఆదికాండము 37:3 మరియు కాదక్క ఒక్క నిమిషం,
37, 34. 37, 34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలారుస్తున్నాడు. ఇక్కడ యాకోబుకు కూడా చాలా కష్టం వచ్చింది, చాలా శ్రమ వచ్చింది. ఎంతగా ఏడుస్తున్నాడు అంటే ఆ కింద వచనం చూస్తే, నేను ఇంకా ఎంతమంది ఓదార్చినా ఆ ఓదార్పు అతనికి నెమ్మది ఇవ్వట్లేదు. నేను చనిపోయి మృతుల్లోకానికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నా కుమారుడు అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతానని యాకోబు అంతగా దుఃఖిస్తున్నాడు. మరి ఏంటి ఇంత కష్టం ఎందుకు వచ్చింది యాకోబు నీకంటే, అక్కడ ముందు వచనంలో చూస్తే గన అతడు 37 3లో చూస్తే, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. 4వ వచనం, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయి. ఇక్కడ యాకోబు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పక్షపాతం చూపించినాడు. తను లేయా విషయంలో కూడా అట్లాగే చేశాడు. లేయా విషయంలో కూడా రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు, లేయాని తక్కువగా ప్రేమించాడు. ఇద్దరు భార్యలే, అందులోకి లేయా మొదటి భార్య అయినప్పటికీ ఆయన ఏం చేశాడు, రాహేల్ని ఎక్కువగా ప్రేమించడం వలన దేవుడు మొదటిగా లేయానే జ్ఞాపకం చేసుకున్నాడు. సరే, అప్పుడు కూడా తన పాఠం నేర్చుకోలేదు. తర్వాత కుమారుల విషయంలో కూడా ఏం చేశాడంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ విధంగా ఒకరి మీద ఎక్కువగా పక్షపాతం చూపించడం వలన ఏమైందంట, అది ఆ కుమారునికి అది హానికరంగా మారింది. ఆ కుమారుడు మరణం అయిపోయాడని అలాంటి న్యూస్ అతనికి రావడానికి కారణం ఏంటంటే అతని యొక్క పక్షపాతం. మిగతా కుమారులందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని కొరకు ప్రత్యేకంగా చేయడము, ప్రత్యేకంగా అతనికి మంచి విచిత్రపు టంగి కుట్టించడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమైందంటే అది యాకోబు అది ఎప్పటికప్పుడు వాళ్ళ కుమారులతో మాట్లాడి తీసివేసుకోవాల్సింది, కానీ అతను పట్టించుకోలేదు. నాకు అధికారం ఉంది, నా కుమారుడు, నా ఇష్టం, నేను ప్రేమిస్తాను, వీళ్ళందరూ ఏమనుకుంటే నాకేంటి, అట్లాంటి ధోరణిలో ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ యాకోబుకి అంత కష్టము, అంత దుఃఖము రావడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మనం చదివిన వాళ్ళందరినీ మనం అడిగితే ఏమంటారు, ఆదాము అవ్వ బయట ఆ ఏదెను తోటలో బయట ఉన్నారు, ఖడ్గజాలులు అలా ఉన్నాయి, అయ్యా ఆదామా మీకు ఏమైంది, మీరు ఇక్కడ ఉన్నారంటే ఏమంటారండి, వాళ్ళు ఏమంటారు, దేవుడు మమ్మల్ని బయటికి గెంటేశాడండి అంటారు. అంతేగాని మేము దేవుడు చేయొద్దన్న పనిని మేము చేయలేదు, అందుకని దేవుడు మాకు తగిన శిక్షే వచ్చిందని అట్లా అంటారు. ఏమంటారు, మమ్మల్ని దేవుడు బయటికి గెంటేసినాడయ్యా అట్లా అంటారు మనుషులు. అట్లాగే సొదొమ గొమొర్రా నశించిపోయే జలప్రలయంలో నశించిపోయే వారిని, అయ్యా మేమందరం చనిపోతున్నాం, ఎందుకురా చనిపోతున్నారంటే దేవుడు ఒక ప్రచండ వర్షం కురిపించి మమ్మల్ని చంపేస్తున్నాడు అంతేగాని అంటారు. కానీ అయ్యో మేము ఎంతో దారుణంగా ప్రవర్తించాం, చేయరాని కార్యాలు చేస్తాం, భయంకరమైన కార్యాలు చేస్తాం, అందుకు మాకు ఈ శిక్ష వచ్చింది అని అట్లాంటి పశ్చాత్తాపం కాదు. వాళ్ళు ఏమంటారంటే అట్లా అంటారు. మరి అబ్రహామా ఏంటి నీ క్రియ ఏంటంటే, నేను నా దేవుణ్ణి మర్చిపోయినాను, నా దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించలేదు, నా కుమారుడినే ప్రేమించానన్నాడు, దేవుడు ఇచ్చేయమన్నాడు, ఇద్దామని వెళ్తున్నాను అంటాడు. యాకోబుని అడిగితే యాకోబు కూడా అట్లనే అంటాడు, నా కుమారుడు చనిపోయాడు, దేవుడు నా కుమారుడిని తీసుకుని పోయాడు అంటాడు. కానీ అయ్యా నేను పక్షపాతం చూపించానయ్యా, అట్లా ఆ విధంగా నా అపరాధం వల్ల ఎలాగైందని అండు. కాకపోతే అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. మనం జాగ్రత్తగా మనకు జరిగిన క్రియలు కానీ మనం ఆలోచించి చూస్తే అందులో ఖచ్చితంగా మన మిస్టేక్ ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు, న్యాయంగా తీర్పు తెచ్చే దేవుడు. అంతేకాకుండా దేవుడు ఎటువంటి వాడు అంటే న్యాయంగా తీర్పు తెచ్చినా కూడా దేవుడు కరుణతో, జాలితో మనల్ని డీల్ చేసేవాడు ఉంటాడు. తర్వాత ఇంకా మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే కనుక మన దేవుడు మొదటిగా న్యాయం తీర్చే దేవుడు. రెండవది కీర్తనలు 103:10. కీర్తనలు 103:10. మన శ్రమల్లో మనకి న్యాయం చేసే దేవుడు ఎటువంటి వాడంటే మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనం పాపం చేసినా కూడా మన పాపమును బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన మన దేవుడు, మన తండ్రి. కాబట్టి ఆయన ఎట్లాగంటే చూస్తే ఒకసారి దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేశాడు. ఇక్కడ చూస్తే సమూయేలు
రెండవ సమయాలు 12:13 ఉంటుంది. కానీ ఇక్కడ దానికన్నా ముందు 51 కీర్తనలు 51 చదవండి. కీర్తనలు 51 ఇక్కడ నేను చదువుతాను. కీర్తనలు 51. దావీదు బెత్షెబాతో పాపం చేసినాడు. దావీదు అంటున్నాడు 51లో ఏమంటున్నాడంటే, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి ప్రభువా, నేను చేసిన పాపాలు నాకు తెలుసు ప్రభువా అంటున్నాడు. అలాగే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది, అంటే తను ఎప్పుడూ నా ఎదుటినే ఉంది అంటున్నాడు. అంతేకాకుండా 14వ వచనం చూస్తే, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అయ్యా నేను ఊరియాను అన్యాయంగా చంపానయ్యా, ఆ రక్తాపరాధం నుంచి నన్ను విడిపించు అంటున్నాడు. అలాగే 16వ వచనం చూస్తే, నీవు బలిని కోరేవాడు కాదు, కావాలంటే ఒకళ్ళు నువ్వు అడిగితే అనేక పొట్టేళ్లను అనేక ఎడ్లను నేను అర్పిస్తాను, కానీ నీకు అది కాదు, నీకు ఇంపార్టెంట్, నీకు ఇష్టమైనది ఏంటంటే దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకు దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవని చెప్పేసి విరిగి నలిగిపోయినాడు దావీదు. విరిగి నలిగిపోయి దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే 2వ సమయాలు 12:13 ప్రకారంగా క్షమించాడు. నీ పాపం పరిహారం అయిందని అక్కడ క్షమించడం మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అది నిజంగా దావీదుకు రావాల్సిన, ఆ తర్వాత దావీదుకు సదాకాలం యుద్ధములు కలుగును అట్లా ఉన్నాయి, ఏమి చాలా క్రియలు జరిగాయి. కానీ అవన్నీ కూడా నిజంగా దావీదు చేసిన తప్పుకి రావాల్సిన ప్రతిఫలం కాదు. దావీదు ఎక్కడున్నాడంటే ధర్మశాస్త్రము యొక్క కాలంలో ఉన్నాడు. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణము అటువంటివి చెల్లించవలసిన దీనిలో ఉన్నాడు. కాబట్టి దావీదు తన ప్రాణమే అర్పించేవాళ్ళ. అయితే దేవుడు కరుణ కలిగిన దేవుడు కాబట్టి ఏం చేశాడంటే దేవుడు క్షమించాడు. దావీదు వేడుకోలను బట్టి క్షమించి దేవుడు తనకి రావాల్సిన ప్రతిఫలం కంటే తగ్గించి దేవుడు అనుగ్రహించాడు. తన అతిక్రమం బట్టి, తన పాపం బట్టి కానీ చూస్తే దావీదు మరణం అయిపోవలసిన వాడు. కానీ ఏం చేశాడంటే ప్రభువు ఆ యొక్క పాపమునకు తగిన ప్రతిఫలం కంటే తక్కువ ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు కాబట్టి, ఆయన బలిని కోరేవాడు కాదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే క్షమించాడు. ఈరోజు మనల్ని కూడా నిజంగా మన పాపం బట్టి చూస్తే, మన అతిక్రమం బట్టి చూస్తే, మన యొక్క దీన్ని బట్టి చూస్తే మనకి రావాల్సింది నిత్య నరకము. ఆ యొక్క నిత్య నరకంలో మనం ఉండాలి. మన పాపమునకు మన జీతము ఏంటి? మరణము. అయితే ప్రభు ఏం చేసినాడు? తన ప్రియ కుమారుని ద్వారా ఆ యొక్క కుమారుని యొక్క శిలువ రక్తం ద్వారా మన పాపాలకు పరిహారం చెల్లించి, మన యొక్క దోషాలు ఆయన భరించి, మన శిక్షను ఆయన భరించి ఏం చేసినాడంట? మనకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకొని ఆయన ఏం చేశాడు? మనకి మంచిది ఇచ్చాడు, నిత్యమైన పరలోకం ఇచ్చాడు. ఆయన ఆ మరణం తీసుకున్నాడు, ఆ శ్రమనంతా ఆయన తీసుకున్నాడు. మన దోషములకు రావాల్సిన ప్రతిఫలం ఆయన మనకి ఇవ్వలేదు. ఆయన ఏం చేసినాడంటే ఆ ప్రతిఫలం ఆయన తీసుకుని మంచిది మనకి ఇచ్చాడు. తక్కువ శ్రమతో మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన పాపం నిమిత్తము ఆయన మనకి ప్రతిఫలము ఇయ్యలేదు. మొదటిగా మన శ్రమలో మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. రెండవది ఆయన ఎటువంటి వాడంటే కనుక మన క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన పాపం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా మనకు బదులుగా ఆయనే బలి అయి మన యొక్క పరిహారంను ఆయన చెల్లించినాడు. మూడవదిగా చూస్తే మార్కు సువార్త 13:20. మార్కు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాడు. కాబట్టి మనల్ని ప్రేమించిన ప్రభువు మొదటిగా న్యాయవంతుడు. రెండవది మన దోషం బట్టి ప్రతిఫలం లేదు. మూడవది ఆయన ఏం చేస్తున్నాడంట? మన శ్రమల్లో మనము ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన మన దినాలను తక్కువ చేస్తున్నాడు. ఆ యొక్క టైం పీరియడ్ని, అంటే మీరు శ్రమ పడుతున్న పీరియడ్ని ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గిస్తున్నాడు. తగ్గించడం వల్ల ఏం చేస్తున్నాం? మనము ఆ శ్రమలో నశించిపోకుండా మనం ఏం చేస్తున్నాం? రక్షించబడుతున్నాం. ఒకవేళ ఆయన గన ఆ శ్రమ మనకి, ఆ కఠినమైన పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఆయన దినాలను పొడిగిస్తే లేదా అట్లా వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? మనం నశించిపోతాం. అయితే కానీ మనం ఏర్పరచబడిన వారు కనుక, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మన నిమిత్తం ఏం చేస్తున్నాడు? ఆ దినాలను తక్కువ చేస్తున్నాడు. ఆయన తక్కువ చేయడం వల్ల, మన శ్రమ కలిగిన దినాలను ఆయన తక్కువ చేయడం వల్ల మనము ఈరోజు బ్రతకగలిగినాం. నిజంగా చూస్తే ఒకసారి
రండి. దావీదు దావీదు ఎట్లాగంటే ఆ, దావీదు ఒకసారి జనసంఖ్య చూస్తాడు. ఆ యొక్క 2 సమూయేలు 24 అధ్యాయం అంతా ఉంటుంది. అక్కడ దావీదు ఏం చేస్తాడంటే ఒక పాపం చేస్తాడు. జనం నా స్ట్రెంగ్త్ ఏంటి అవన్నీ చూసుకున్నప్పుడు ఆ పాపం బట్టి దేవుడు ఆయన్ని అడిగినప్పుడు అక్కడ అక్కడ చివరికి వాళ్ళ ఒప్పందం ఏంటంటే 3 దినాలు తెగులు రావాలి. 3 దినాలు తెగులు రావాలి. 3 దినాలు ఇశ్రాయేల్ రాజ్యంలో తెగులు వస్తుంది. ఆ 3 దినాల్లో కూడా ఎంతమంది చనిపోతారో అది ఆ విధంగా 3 దినాలు నిర్ణయించబడతాయి. అయితే ప్రభు కనికరపడి ఏం చేస్తాడంట, ఆఖరి ఒక దినాల్లోనే అది ముగించేస్తాడు. కాబట్టి ప్రభు తన యొక్క ప్రజల మీద కనికరపడి ఏం చేశాడు, ఆయన తగ్గించేవాడుగా ఉన్నాడు. ఆ దినములను తగ్గించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా తగ్గించడం వలన ఆ రోజు బ్రతికారు. అదే ఆ 3 దినాలు గన ఆ దూత విజృంభిస్తే ఆ 3 దినాల్లో అనేక మంది, లక్షల మంది జనాలు చనిపోయేవారుగా ఉంటారు. కానీ అంత కీడు జరగకుండా దేవుడు ఏం చేశాడు, ఆ దినాలను తగ్గించాడు. 3 దినాలని 2 దినాలుగా చేశాడు. అలాగే ఆయన టైం పీరియడ్ కూడా తగ్గిస్తాడు. అపోస్తుల కార్యము మనం 16, 24, 26 వచనాలు చూస్తే అక్కడ పౌలు శీలలను ఏం చేస్తారు, ఒక చెరసాల్లో బంధించి వాళ్ళని బాగా కొట్టి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ రాత్రి ఆ గాయాలతోనే వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తుంటారు. అక్కడ పెద్ద భూకంపం కలుగుతుంది. భూకంపం కలిగినప్పుడు ఆ భూకంపం యొక్క టైమింగ్ కూడా దేవుడు కరెక్ట్గా ఆ యొక్క చెరసాల అది విడిపోయే వరకు, ఆ గోడలు బద్దలయ్యే వరకే దేవుడు ఆ యొక్క ఆ ఎర్త్క్వేక్ని ఇప్పించాడు. అదే కొంచెం ఎక్కువ వచ్చిందంటే మనం చూస్తున్నాం కదా, భూకంపం జరిగి ఎలాగ అన్నీ కూలిపోయి నశించిపోతాయో అట్లా అయిపోతుంది. కాబట్టి ఏర్పరచబడిన వారి నిమిత్తం పౌలు శీలలు విడిపించబడాలి, వాళ్ళు ఆ శ్రమ నుంచి బయటికి రావాలి అని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఆయన ఎంత ఆ టైం పీరియడ్ని ఏం చేశాడు, భూకంపాన్ని ఆ టైం పీరియడ్ లిమిట్ చేసినాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అనేకసార్లు మనం చూస్తే ఆయన లిమిట్ చేస్తుంటాడు. ఆ టైం పీరియడ్ని ఆయన లిమిట్ చేస్తుంటాడు. ఒకవేళ ఆయన కానీ లిమిట్ చేయకుండా అది వదిలేస్తే ఖచ్చితంగా ఆ శ్రమలో మనం నశించిపోతాం. కానీ దేవుడు కరుణ కలిగిన దేవుడు, మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మన నిమిత్తం ఆయన ఏం చేస్తాడు, ఆ టైం పీరియడ్ని ఆయన తగ్గిస్తాడు. ఇంకా చివరిగా ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక మనం చదువుకున్న వాక్య భాగంలోనే కీర్తనలు 18:6 చివరి భాగంలో చూస్తే, చివరి భాగం చూడండి. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను. కాబట్టి చివరిగా చూస్తే ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆలకించి మన మొరలను ఆలకించి తన సన్నిధిలో మన మొరలను ఆలకించి మనల్ని రక్షించే దేవుడు. ఆయనే రక్షించేవాడు, ఆయనే ఆశ్రయము, ఆయనే మహాదుర్గము. చూడండి ఒకసారి మోషే తన మీద తిరగబడిన యొక్క మిరియాం కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరపడి ఏం చేస్తాడు, ఆ యొక్క మోషే ప్రార్థన ఆలకించి ఆ మిరియామును స్వస్థపరుస్తాడు. అట్లాగే యోబు విషయంలో కూడా యోబు ఏం చేస్తాడంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరపడి వాళ్ళని క్షమిస్తాడు. అట్లాగే మన ప్రభు కూడా కుష్ఠరోగి వచ్చి ప్రభువా నన్ను కరుణించు అని అడిగినప్పుడు ప్రభు కనికరపడి ఆ ప్రార్థన అంగీకరించి ఆయన్ని స్వస్థపరుస్తాడు. అటు రీతిగా అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా రక్షించు అంటే ఆయన రక్షిస్తాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక రక్షించువాడు, కాపాడువాడు, భద్రపరచువాడు ఆయనే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి మార్గం వెళ్ళినా చివరికి రక్షించవలసింది ఆయనే రక్షించవలసింది. కానీ సైతాన్ని ఎంత తెలివిగా మనుషుల కన్నులకి గుడ్డితనం కలిగజేస్తాడండి. ఎందుకంటే నేను ఒకసారి 2 మార్లు విన్నాను ఆ మాట. ఏ మాట అంటే దేవుడు ఇంత అన్యాయం చేస్తాడా అని. ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడండి. ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు. ఆయన చేసిన తీర్పులన్నీ సత్యమైనవే. అవి మన కంటికి అర్థం కాకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ మాట ఎప్పుడు కూడా అనకూడదు. దేవుడు న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు. సరే, సైతాన్ చేసే కళ్ళకి కట్టే ఆ యొక్క గుడ్డితనం కలిగజేసే విధానం ఏంటంటే చక్కగా ఉన్న మనుషుడికి పక్కన చేరి లేనిపోని విషయాలన్నీ చెవులో ఊది పాపం చేయడానికి ప్రేరేపించేది ఎవరండి? ఎవరు ప్రేరేపిస్తారు మనుషుల్ని? సాతానుడే. మనుషుల్ని పాపం చేయడానికి ప్రేరేపించేది సాతానుడే, గుర్తుపెట్టుకోండి.
అలాగే ఒక మనిషి ఓకే పాపం చేసేసాడు. పాపం చేసిన ఆ మనుషుడిని ప్రభువా ఇదిగో వీడు పాపం చేశాడు అని చెప్పి ఆ ప్రభు దగ్గర వెళ్ళి మన దోషాలను అక్కడ చెప్పి మనల్ని శిక్షించడానికి పర్మిషన్ తీసుకునేది ఎవడు? సాతానుడే వెళ్ళి మనల్ని ప్రేరేపించింది సాతానుడు. మనం తప్పు చేస్తామని ఆ అమ్మ దొరికాడని పట్టుకొని వెళ్ళి ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకొని వీడిని శిక్షించాలి అని చెప్పేసి, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు వెంటనే మనం ఎప్పటికప్పుడు మనం ఒప్పుకుంటే అది డెప్త్ తగ్గిపోద్ది. కానీ ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా తీసుకువెళ్ళి ఆడే తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మనల్ని ఆ శిక్షకు అర్పిస్తాడు. సరే, ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, శిక్షించడానికి పర్మిషన్ తీసుకునేవాడు ఆ సాతానుడే, ఆ తర్వాత శిక్షించేది కూడా సైతానుడే. యోబుని ఏం చేశాడు? ఆ యొక్క విధంగా ఆ శ్రమలకు చేసి ఆ పర్మిషన్ తీసుకుంది వాడే, ఆ శిక్షించేది కూడా సైతానుడే. అంటే మనకి ఏదైనా వ్యాధి ద్వారా కానీ ఏదైనా విషయంలో కొట్టేది కూడా సైతానుడే, ఎవరో కాదు. దేవుడు పర్మిషన్ ఇస్తాడు, ఓకే వీడి పాపం చేస్తాడు కాబట్టి సరైన పర్మిషన్ ఇస్తాడు. ఆ శిక్షించేది కూడా అంటే మనల్ని కొట్టేది కూడా, మన చెంప మీద కొట్టేది, మన కడుపు మీద కొట్టేది, మన గుండెల్లో గుచ్చేది, మనల్ని నాశనం చేసేది కూడా సైతానుడే. అలాగే తర్వాత ఇంతగా దెబ్బ తగిలి మనం బాధపడుతుంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చి, చూడు దేవుడు ఎంత అన్యాయం చేశాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని చెప్పి మళ్ళీ మనల్ని వ్యతిరేకంగా ప్రేరేపించేది కూడా సైతానుడే. కొట్టేది వాడు, నాశనం చేసేది వాడు, అన్నీ చేసి మనల్ని కొట్టి నాశనం చేసి చేయవలసిందంతా చేసి తిరిగి మళ్ళీ దేవుడే నీ దేవుడు ఎందుకు నేను రక్షించలేదు, నీ దేవుడు నీకు ఇట్లా ఎందుకు చేశాడు అని దేవుని మీద పితరులు చెప్పేది ఆడే. వాస్తవం ఏంటంటే చివరికి ఇన్ని చేసినా కూడా, ఎంతగా మనం ఆయన్ని ఏమైనా అన్నా కూడా మళ్ళీ ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్తే మనల్ని రక్షించేది కూడా ప్రభువే, సైతానుడు కాదండి. సైతానుడు ఏ పరిస్థితుల్లోనూ ఎప్పుడు మన పక్షంగా నిలబడ్డాడు, ఎటువంటి పరిస్థితుల్లో మనం చివరికి ఆఖరి యొక్క ఊపిరి ఉన్న అలాంటి ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్న మన పక్షం నిలిచేది మన ప్రభువే. అది బండగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎటువంటి పరిస్థితులు, అది కష్టమైన సుఖమైన ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన పక్షం నిలిచేది మన ప్రభువే. మనకు వ్యతిరేకంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండేది సైతానుడే. సైతానుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పక్షం నిలబడాడు, దేవుడే మన పక్షంన నిలబడి. ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణమే పెట్టాడండి. తన ప్రియకుమారుని ఇచ్చి ఆయన తన యొక్క పరిశుద్ధ యొక్క జీవితమును అక్కడ ఆ పరలోకపు మహిమను అంతను విడిచిపెట్టి ఈ యొక్క భూలోకంలో ఉండడానికి ఆ ప్రభువు వచ్చేసాడు. అటువంటి దేవుణ్ణి దూషించడానికి సైతాన్ని ఏం చేస్తుంది? మన మనసులో ఒక దురాలోచనలు పుట్టిస్తుంటుంది. ఎప్పుడు కూడా ఇలా జరిగింది, ఇది ఎందుకు ఇలా జరగాలి, నీకే ఎందుకు జరగాలి ఇలా చెప్తుంది. కానీ చివరికి మనకి రక్షించేది, తన ఆలయంలో మన మొరను ఆలకించేది, మనల్ని కాపాడేది మన దేవుడే. కాబట్టి మనం మన జీవితంలో దేవుని ఆరాధించడానికి వచ్చినందుకు దేవుని ఆరాధించాలి. ప్రభువా, ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువా నీవు న్యాయవంతుడు, నీవు ఇప్పుడు న్యాయమే చేస్తావు, అన్యాయం చేయవు. అలాగే ప్రభువా, నీవు నిజంగా మాకు రావాల్సిన శిక్ష చాలా గొప్పది, కానీ అంతకన్నా తక్కువ శిక్ష మాకు నీవు ఇచ్చావు. నిజంగా నేను నరకంకు పోవాలి, నా బదులు నువ్వు వెళ్ళావు, నా శిక్షను నువ్వు తగ్గించావు. అలాగే ప్రభువా, నీవు ఆ దినాలను, శ్రమ కలిగిన దినాల్లో నేను నశించిపోకుండా, నా విశ్వాసం కోల్పోకుండా తగ్గించి నన్ను కాపాడావు ప్రభువా. అలాగే చివరిగా ప్రభువా, నీవే రక్షించేవాడు, నీవే కాపాడువాడు, నా మొరను ఆలకించేవాడు, నా ప్రార్థన ఆలకించేవాడు నీవే అని దేవుని మనము ఆరాధిద్దాం. దేవుడు మాటలు దీవించును గాక.